ప్రస్తుతం మన సమాజంలో ఎంత వెతికినా దొరకనిది నమ్మకం. ఒకప్పుడు ఎదుటివారిని నమ్మి మన విషయాలు వాళ్ళతో చెప్పడం, కలిసిమెలిసి ఉండడం, ఇంకా ఏదైనా ఊరు వెళితే మన విలువైన వస్తువులని వాళ్ళని చూడమని చెప్పడం చేసేవాళ్ళం. ఇంకా మన వ్యాపారాల్లోని, మన జీవితాల్లోని కలిగే కష్టసుఖాలు గానీ, లాభ నష్టాలను గానీ షేర్ చేసుకునేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఇలాంటి నమ్మకం మన కుటుంబాల మధ్య ఉండడం లేదు. అలాగే మన స్నేహితుల మధ్య కూడా ఉండడం లేదు. దీనికి కారణం ఒకటే. మనం మన వాళ్ళు ఉన్నప్పుడు పొగుడుతూ మాట్లాడుతున్నాము. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ గురించి చెడుగా నలుగురితో చెప్తున్నాం. ఈ క్వాలిటీ కనుక మనలో ఉంటే తక్షణమే వదిలేయండి. ఎందుకంటే మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వినకపోవచ్చు కానీ ఆ దేవుడు వింటున్నాడు. ఈ విషయాలనే మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి కూడా. భగవద్గీత తెలియజేస్తుంది 13:14లో శృతిమల్లోకే అన్ని వినేవాడు అని. అలాగే బైబిల్ చూసుకుంటే కీర్తనలు 94:9లో చెవులను కలగజేసిన వాడు వినకుందునా అని. ఖురాన్ చూసుకున్నట్లయితే 4:148లో అల్లా అన్ని వినేవాడు, అన్ని తెలిసినవాడు. చూసారుగా, మన ధర్మశాస్త్రాలు ఈ విధంగా తెలియజేశాయి. మనం ఒకసారి ఆలోచిస్తే మన కష్టాలు వింటాడు అనే కదా మనం దేవుణ్ణి అడుగుతున్నాము. అలాంటప్పుడు మన చెడు మాటలు కూడా ఆయన వింటాడు కదా. కాబట్టి దేవుడు మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడని మనం ఒక స్పృహ కలిగి మన జీవితాన్ని గడుపుదాం. అప్పుడు మన కుటుంబస్తుల మధ్య, మన స్నేహితుల మధ్య ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది.